రైట్. బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటా ఉన్నాడు. 100 మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టున పెట్టుకున్నారని వ్యాఖ్య. బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు. అయితే నిన్న మనం చూసినాం, ఇగో ఈ సారు బండి సంజయ్ సారు మన కేంద్ర మంత్రి వర్యులు ఏమన్నాడు, గద్దర్ పేరును ఎందుకు ప్రస్తావించారు, అసలు తెలంగాణ తరపున ఎందుకు మీరు లిస్టులో పంపిండ్రు, అసలు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇస్తాం, ఇయ్యం, మేము బరాబర్ ఇయ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి. 100 మంది మా బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు గద్దర్, అట్లా పొట్టన పెట్టుకున్న వాళ్ళని పొగుడుతూ పాటలు రాసిండు ఈ గద్దర్ అని అన్నాడు. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా బండి సంజయ్ గారికి? ఈ మాట నేను బాజాప్తే బరాబర్ అంటున్నా, నిర్భయంగా చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఇది బీజేపీ ఇచ్చే అవార్డులా, బీజేపీ పార్టీ ఇచ్చే అవార్డులా? ఇవి జాతీయ అవార్డులు. కనీస జ్ఞానం, కనీస నాలెడ్జ్ లేకపోతే ఎందుకు మీకు సెంట్రల్ మినిస్ట్రీ? ఇది భారతీయ జనతా పార్టీ అవార్డులా? ఇవి జాతీయ అవార్డులు, ఇవి కేంద్ర ప్రభుత్వ అవార్డులు. అందులో బీజేపీ ఉన్నదా, కాంగ్రెస్ ఉన్నదా, ఇంకో పార్టీ ఉన్నదా? ఇది మీ పార్టీ ఎజెండాలు కాదు కదా, పర్సనల్గా మీ పార్టీలు ఇచ్చే అవార్డులు కాదు కదా. ఇది పద్మశ్రీ అవార్డులు, బీజేపీ అవార్డులు కావు ఇవి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నక్సల్ భావాజాలం ఉన్నది గద్దర్కు, పొట్టన పెట్టుకున్నాడు గద్దరు, లేకపోతే పొట్టన పెట్టుకున్న వాళ్ళని పొగుడుతూ పాటలు రాసిండు గద్దరు అంటే అక్కడ పద్మశ్రీ అవార్డు గద్దర్ గారికి కూడా దక్కాలని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కోరింది అంటే, మా గద్దర్కు నక్సల్ భావాజాలాలు ఉన్నాయ్యా, మా గద్దరు మస్తు మందిని చంపిండయ్యా, అడవిలో గన్ను పట్టుకొని తిరిగిండు, అందుకే నాకు పద్మశ్రీ అవార్డు ఏమనలే. ఆయన సాహిత్యానికి, ఆయన కళకు, ఆయన తెలంగాణ యొక్క ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఆయన చేసిన పోరాటానికి, ఆయన పాడిన పాటలకు, ఆయన యొక్క కృషికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. ఇది ఆయన ఘనత, ఇది ఆయన విశిష్టత, దీన్ని గుర్తించిండ్రు అని కోరింది. ఒక మనిషికి బ్యాక్గ్రౌండ్లో 100 ఉంటాయి. ప్రతి ఒక్కడి జీవితాలలో చెడు తీసుకుంటే, ప్రతి ఒక్కడి జీవితాల్లో నెగిటివిటీని తీసుకుంటే, అసలు రాజకీయ నాయకులు అనేటోడు ఎవరు కూడా రాజకీయంలో ఉండొద్దు. మీకున్న క్రైమ్ రేటుకు, మీ పైన ఉన్న క్రిమినల్ కేసులకు అట్లీస్ట్ మీరు వార్డు మెంబర్కు కూడా అర్హులు కాదు. నేను చెప్తా ఉన్నా, వార్డు మెంబర్కు కూడా అర్హులు కాని క్రిమినల్స్ ఇవాళ సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతా ఉన్నారు. మరి మీకెందుకు పదవులు? గద్దర్ గారు చేసిన పోరాటం మర్చిపోయినరా? ఆయన పాడిన పాటలు మర్చిపోయినరా? ఆయన చేసిన ఉద్యమాలు మర్చిపోయినరా? ఊరికేనా వచ్చిందా తెలంగాణ? ఊరికేనా వచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో మీరందరూ ఏడున్నారు? ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. ఆంధ్ర పాలకులకు ఒక్కడికి కూడా భయపడకుండా రొమ్ము చించుకొని నిలబడ్డాడు, ఆ గుండెల్లో తూటాను పెట్టుకొని. మరి అది గద్దర్. దివంగత గద్దర్ గారి గురించి మీరు మాట్లాడేది ఇదా? కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మీలాంటి వాళ్ళకు సెంట్రల్ మినిస్ట్రీ పదవులా? గిదా ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏచూరి గారికి గతంలో ఇదే ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఇవ్వలేదా? ఆయన కాదా? ఆయన నక్సలైట్ పార్టీకి చెందినవారు కాదా? ఆయనలో నక్సల్ భావాజాలు లేవా? ఎందుకు ఇచ్చిండ్రు మరి ఆయనకు? ఆయన యొక్క విశిష్టతకి ఇచ్చిండ్రు, ఆయన యొక్క గొప్పతనానికి ఇచ్చిండ్రు, ప్రభుత్వం యొక్క ఆగడాలపైన, అన్యాయాలపైన ఆయన చేసిన పోరాటానికి చూసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ ముందట ఏం పని చేసినాం అనేది ఇంపార్టెంట్ కదా. దాన్ని కొలమానం ప్రకారం దాన్ని చూసుకొని కదా ఒక వ్యక్తికి ఒక అవార్డుని ఇచ్చేది. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇవాళ దివంగత గద్దర్ గారి గురించి ఇట్లా మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు. మరి ఎవరికి ఇవ్వాలి? నక్సలైట్ భావాజాలాలు ఉన్న గద్దర్కి ఇవ్వద్దంటే మొత్తం అన్ని ఇది అంటారు కదా, సనాతన ధర్మానికి సంబంధించి భావజాలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? అదేమన్నా బీజేపీ పార్టీ అవార్డులా అండి? అదేదో వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే దిశగా మాట్లాడే కార్యాచరణ ఇదంతా కూడా. నిజంగా బండి సంజయ్ గారు, మీకు తెలంగాణ బిడ్డల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, గద్దర్ గారు చేసిన పోరాటాన్ని మీకు గుర్తే ఉంటే, ఇవాళ ఎందుకు ఇవ్వలేదు మా నరేంద్ర మోడీ అని క్వశ్చన్ చేసేవాళ్ళు తప్ప ఇట్లా ఎందుకు ఇస్తాం మేము పొట్టన పెట్టుకుంటూ బరాబర్ ఇయ్యం పో అంటే మీ జేబులకేం ఇస్తున్నారు అవార్డు? లేకపోతే మీ ఇంట్లో మీ తాత తయారు చేసిందా? అది ఒక జాతీయ అవార్డు. అది దానికి 100% గద్దర్ గారు అర్హుడు. కనీసం మినిస్ట్రీకి అర్హులు లేని మీలాంటి వాళ్ళను సెంట్రల్ మినిస్ట్రీ పదవి ఇచ్చి ఆ పదవిలో కూర్చోబెడితే గిట్లనే ఉంటుంది. తెలంగాణ యొక్క ఖ్యాతిని వంచే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు.
ఇది వాళ్ళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.